హాయ్ అండి. పప్పు మామిడికాయ గుత్తి వంకాయ కర్రీ మసాలా కర్రీ వండుతున్నాను అనమాట. కందిపప్పు మామిడికాయ అనమాట. కందిపప్పు వేసి పప్పు మామిడికాయ వండుతున్నాను. ఇక లేత వంకాయలు తెచ్చి మసాలాతో ఫ్రై చేస్తాను, డీప్ ఫ్రై. పప్పు ఉడికిపోయింది. పప్పుని మామిడికాయ కలిపి పెట్టుకోకూడదు. పప్పు ఇప్పుడు మెత్తగా ఉడకదు అనమాట. అందుకనేసి పప్పులోని పచ్చిమిర్చి పప్పు కలిపి దాంతో గిన్నెతోటి మామిడికాయ ముక్కలు పెట్టుకోవాలి. మెత్తగా ఉడికిపోయింది. ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. నేను టెంక కూడా వేసాను, చాలా బాగుంటుంది అన్నమాట. టెంక కూడా పప్పులోని ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టుకొని తాలింపు పెట్టేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇలాగా ఆయిల్ పెట్టుకొని పక్కనే వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తిరగమూత పెట్టుకుందాం. పప్పు మామిడికాయలు చాలామంది కొంతమంది టమాటా కూడా వేస్తారు. నేనైతే ఓన్లీ పప్పు మామిడికాయ అనమాట. కందిపప్పు శుభ్రంగా కడిగేసుకొని కొంచెం దోరగా వేపుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట. పప్పు అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పు మామిడికాయ కలిపి పెట్టకూడదు, గిన్నెతోటి పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు ఆయిల్ పెట్టుకొని వెల్లుల్లి రేకులు వేసుకుందాం. ఒక 5-6 వెల్లుల్లి రేకులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. చెదకొట్టుకొని హీట్ అయ్యాక కరివేపాకు, వెల్లుల్లిపాయలు. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. జీలకర్ర కూడా వేసుకొని 1 స్పూను ఎండుమిర్చి వేసేసుకుందాం. ఇంతే, పోపులకి ఇంకేం అక్కర్లేదు. పప్పు మామిడికాయ కదా, ఇంతే, ఇంకా సరిపోద్ది మనకి. మామిడికాయలు ఇప్పుడు పునాసకాయలు వస్తున్నాయి కదా, మంచి భలే పుల్లగా బాగుంటున్నాయి, చాలా బాగుంటున్నాయి అనమాట. పప్పు మామిడికాయకి ఫ్రెష్ మామిడికాయ ఉంటే ఇలా పప్పు మామిడికాయ వండేసుకుంటాం. పప్పు మామిడికాయ మనకి మామిడికాయల సీజన్ లేనప్పుడు అనుకోండి, చక్కగా ముక్కలు ఎండబెట్టుకొని ఓటలో వేసుకొని ఉంచుకుంటే సంవత్సరం పొడుగుతూ మామిడికాయ ముక్కలు తినచ్చు. పప్పు మామిడికాయలు వేసుకోవచ్చు అనమాట. ఎంత బాగుందో చూడండి. చక్కగా కాసేపు పోపు వేసాం కదా, 2 నిమిషాలు ఉడికితే బాగుంటాయి. టెంక మాత్రం చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. అలా టెంక వేస్తూ ఉంటాను అనమాట. నేను అన్నంతో పప్పు కలుపుకొని టెంక తింటూ ఉంటే బాగా చాలా బాగుంటుంది. చీకుతాం కదా ఇలాగా, అబ్బా సూపర్ ఉంటుంది అనమాట. ఇక వంకాయలు, లేత వంకాయలు కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసేసుకొని ఆయిల్ పెట్టుకొని ముందు వంకాయలు డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మధ్యలో కట్ చేసుకొని చూసుకోండి, పుచ్చులే ఉంటాయి. పైన పుచ్చు లేకపోయినా కానీ లోపల అన్నది పోతున్నాయి వంకాయలు, చూసుకొని వేసుకోండి. అన్నీ ఇలా కట్ చేసేసుకొని ఇట్లా బాగా ఏగిపోవాలన్నమాట. మనకి వంకాయలు డీప్ ఫ్రై మీద ఎక్కువ ఏగిపోతే చక్కగా ఉంటాయి అన్నమాట. వంకాయ ఫ్రై ఎలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది అన్నమాట. ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ కొంచెం ఎక్కువే కావాలి. వంకాయలు బాగా ఏగాలన్నమాట. బాగా ఎగిపోతే అదే నూనెలోనే కర్రీ కూడా చేసేసుకోవడం బాగుంటుంది. ఫ్రై వంకాయ గుత్తి వంకాయ మసాలా ఫ్రై. పప్పు అయిపోయింది, స్టవ్ కట్టేద్దాం. చూసారా, ఉడికిపోయింది కదా. ఇందులో ఇంకేం వేయలేదు. ఇంగువ ఇష్టపడ్డ వాళ్ళు ఇంగువ వేసుకోండి, కొంచెం సరిపోద్ది తాలింపులో. నేను ఇంకా ఇంగువ వేయను, అందుకని జస్ట్ కొంచెం మెత్తగా ఉడికించేసారు కందిపప్పు. ఎందుకంటే పప్పుని మామిడికాయ ముక్కలు కలిపి పెట్టుకోకూడదు అనమాట. అదండి, ఈ వంకాయలు కూడా బాగా కలిపేసుకోవాలి, బాగా పెద్ద మంట మీద వేపుకోవాలి. ఇప్పుడు ఈలోగా మసాలా రెడీ చేసుకుందాం. 5-6 వెల్లుల్లి రేకలు, కొంచెం జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం నువ్వులు, ఒక ఉల్లిపాయ మిక్సీ పట్టుకుంటే పేస్ట్ అవుతుంది అన్నమాట. ఒక గుప్పుడు నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది మనకి. మిక్సీలోనే వీటితో పాటు కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్కి, స్టఫ్ చేయడానికి. పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక 5-6 వెల్లుల్లి రేకలు, నువ్వులు, తెల్ల నువ్వులు, ఒక గుప్పుడు అనమాట. 2 మిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. వంకాయలు బాగా కలిపేసుకొని పేస్ట్ చేస్తాను చూసారా,
ఎంత బాగుంటుందో. వంకాయలు బాగా ఏగిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో మసాలా పెట్టేసుకోవడమే, లేదంటే ఇలా డైరెక్ట్ కూడా వేసేయచ్చు. ఒకసారి వంకాయలు ఇలా ఫ్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, మసాలా స్టఫ్ చేసి పెట్టేసుకోవడమే. మనకి సిమ్లో పెట్టేసుకుంటే కూర రెడీ, ఫ్రై నంచుకి. అబ్బా చూడండి, మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మనకి. చక్కగా మసాలా ఉంది కదా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచి స్మెల్తో గుమ్మలాడుతా. గరం మసాలా ఇష్టపడ్డ వాళ్ళు గరం మసాలా వేసుకొని కావాలి. గరం మసాలా వేయలేదు, వెల్లుల్లిపాయ జీలకర్ర మాత్రమే మసాలా మనకి. నువ్వులు కమ్మగా ఉంటుంది నువ్వులు వేస్తే. సిమ్లో పెట్టుకొని ఇందాక వంకాయలు వేపాం కదా, అదే నూనెలో వేపుకోండి, సరిపోద్ది మనకి. మళ్ళీ ఎక్స్ట్రా నూనె వేయక్కర్లేదు. చక్కగా మగ్గిపోయింది కదా, ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్నాక సిమ్లో పెట్టేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే భలే బాగా మగ్గిపోద్ది అనమాట. వంకాయలు బాగా మెత్తగా డీప్ ఫ్రై అయిపోయినాయి. వంకాయలు వేగకుండా వేసామనుకోండి, వంకాయ అన్నది ఉడకదనమాట మనకి. అందుకని వంకాయ ఎప్పుడు ముందుగా ఫ్రై చేసేసుకోవాలి, డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అది చూసారా ఎంత బాగుందో, చక్కగా గుత్తి వంకాయ ఎంత బాగా సమానంగా. వావ్, సూపర్ అనమాట మనకి వంకాయ, గుత్తి వంకాయలు. వేడి వేడి అన్నంలో వేసుకు తింటే అద్దరిపోద్ది అనమాట మనకి. రైస్ పెట్టుకుందాం. వేడివేడిగా కొంచెం ముందు రైస్ పెట్టకూడదు కదా, కొంచెం కర్రీ వేసి ఆ తర్వాత రైస్ పెడదాం. ముందుగుంట ఉత్త అన్నం పెట్టకూడదు కంచంలోని. చక్కగా వంకాయలు వేసి వంకాయ కర్రీ వేసాను, వంకాయ ఫ్రై. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి, న్యాచురల్గా. కొంచెం రైస్ పెట్టుకొని పక్కన పప్పు వేసుకొని, పప్పుకు మామిడికాయ పప్పు కలుపుకొని వంకాయ వేపుడు నంచుకొని తింటే అదిరిపోద్ది అనమాట. లాస్ట్లో కొంచెం పెరిగి వేసుకొని ఆవకాయ పచ్చి నంచుకొని తింటే సూపరు సూపరు సూపరు. అదో టెంకతో పాటు వేసుకున్నాను చూసారా, పప్పు మామిడికాయ అదిరిపోయిందనమాట, సూపరు. అదో చూసారా, కొంచెం కాలిపోతుంది, వేడిగా ఉందన్నమాట. కొంచెం పెట్టుకో తింటే బా వావ్ సూపర్, అంత టేస్ట్ అయితే మొత్తం అదిరిపోయింది. వంకాయ అయితే అలా తినేయడమే. బాగా డీప్ ఫ్రై మెత్తగా అయింది కదా. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.